బాగు ప్రతిభతో ఈ శిబిరమును అతి సుందరముగా తీర్చిదిద్దినారు సుగ్రీవ మహారాజా. శిబిర నిర్మాణంలో మహారాజు విభీషణుడు ఎంతో దూరదృష్టితో ఉపయోగకరమైన సూచనలిచ్చారు. మహారాజా విభీషణ, భక్తి సాధనలో జీవితాన్ని సాగించేవారు సాధువుల వలె వ్యవహరిస్తారు. ఈ సమర సంప్రదాయములు తమకెట్లు సంక్రమించినవి? ప్రభు, తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ముల్లోకాలలోనూ తన కరవాలాన్ని ఝలిపించి త్రాహీ త్రాహీ అనిపించిన రావణాసురుని సోదరుడను. చివరకు రాముడు సాగరం దాటి రావడంలో సఫలుడైనాడన్నమాట. వనములలో తిరిగి తిరిగి ఇప్పుడు లంకా నగరమున తిష్ట వేసినాడు. కాని మనం ఇంతవరకు ఆ వానరులను తుచ్చులుగా భావించి వారి కుప్పిగంతుల తమాషా చూస్తున్నాం. నాదో అనుమానం. వారికి దేవలోకము నుండి దైవ సహాయం లభించి ఉండవచ్చని, లేక ఆ దేవతలే వానర రూపమును ధరించి రాముని వెంట వచ్చారేమో. దేవలోకము దైవ సహాయమా? నీవు ఎవరి ముందు దేవతల గొప్పతనాన్ని కీర్తించుచున్నావు? యుద్ధములో తోక ముడిచి మేఘనాథునికి జైఘోష చేస్తూ లంక వరకు ఈడ్చబడిన వారినా? వారు వారినే కాపాడుకోలేకపోయారు. అలా పరాజితులైన దేవతలు ఏ బలముతో లంకపై దాడి చేయగలరు? పుత్ర, పరాజితులైన సిపాయిలు దెబ్బతిన్న నాగుల వలె భయంకరంగా ఉంటారు. అవకాశం లభిస్తే అదే విధముగా తిరగబడతారు. ఎలాగంటే సముద్ర పాటుపోట్లకు వెనకకు మళ్ళిన సాగర కెరటం మరింత శక్తితో ఉవ్వెత్తున లేచినట్లు. తమ శిరస్సుపై కేశములు మాత్రమే తెల్లబడలేదు గౌరవనీయులైన మాల్యవంతా, తమ రుధిరములోని వేడిమి కూడా చల్లారిపోయినది. అనుక్షణం ఓడిపోతామంటూ నిరుత్సాహపరిచే సలహాలనిస్తూ సభామండపమున ఆసీనులు కావడం కంటే తమరు పెద్దల వలె వానప్రస్థము స్వీకరించి ఆర్యావర్తములో ఏ మూలకో వెళ్లి విశ్రాంతి గైకొనండి. శాంతించు ఇంద్రజిత్, శాంతించు. మాకు తెలుసు నీ శరీరములోని రుధిరము మరిగిపోవుచున్నదని. శత్రువులు సాధించిన సాధారణ విజయమునకు నీ క్రోధము కట్టలు తెంచుకుని ప్రవహించుచున్నదని. మహారాజా, ఎప్పుడైతే ధూర్తరాముడు తన వానర సైన్యమును వెంట పెట్టుకుని తన బోటకపు బలముతో గణగణమని గంటం రోగిస్తూ సాగరమున కావలి తీరాన చేరుకున్నాడో అప్పుడే నేను వారిని చుట్టుముట్టి అధపాతాళానికి త్రొక్కివేసేవాడను. కాని పిరికి పందలైన ఈ వృద్ధ మంత్రుల సలహాలు విని నన్ను వారించినారు. మరిప్పుడు వారు ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు లంకా నగర ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తోంది. అలా జరగడానికి వీల్లేదు మహారాజా. లంకా ప్రజల్లో చోటు చేసుకున్న భయము మన సైనికుల మనోబలమును క్షీణింపు చేస్తుంది. లేదు మహారాజా, లంకలోని మన సైనికులందరూ తమ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు. మరి ఇంకా ఆలస్యమెందులకు? నేడే రణబేరిని మ్రోగించడానికి అనుజ్ఞనివ్వండి. నాకు ఆజ్ఞనివ్వండి మహారాజా. నేటి రాత్రి అంధకారములోనే వారి శిబిరాలపై నేను దాడి జరుపుతాను. శిబిర నిర్మాణము ఇంకా జరుగుతూనే ఉంటుంది. మెరుపు దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి రాముడు కన్ను తెరిచేలోగా సైన్యాన్ని శవాల గుట్టలుగా మారుస్తాను. యువరాజా, మీ అభిప్రాయం సరైనది. అటులనే చేయవలను. కానీ దాడి నేడు కాదు, రేపు రాత్రి చేయాలి. ఎందులకు? ఎందుకంటే నేటి రాత్రి నేను వారి శిబిరమునకు వెళ్ళి వారి వ్యూహరచన చూచి వచ్చదను. ఒకవేళ వారు కూడా ఇలాగే ఆలోచించి ఇదే వ్యూహరచన చేయవచ్చు. మన వారిపై దాడి జరిపితే వారు మనల్ని నలువైపులా ముట్టడించవచ్చు. ఒకటి మర్చిపోకండి, ప్రస్తుతం వారి వెంట విభీషణుడున్నాడు. మన యుద్ధ వ్యవహార జ్ఞానంతో వారిని అవశ్యం అప్రమత్తం చేసి ఉంటాడు. విభీషణ కులద్రోహి! ఏది ఏమైనా లంకేశ్వర, ఈ సమయంలో అతడు శత్రువులతో కలిసిన లంకా విరోధి. అందుకని వారి శిబిరముల లోపలికి వెళ్ళి నేనొకసారి రాముని వ్యూహరచనలోని సూక్ష్మ విషయముల కొరకు సంపూర్ణ శిబిరాన్వేషణ చేసి వచ్చేదను. ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు సూఖా. నేను నా వెంట సారణుని తీసుకువెళతాను. మేమిరువురము వానరుల రూపంలో వారి సైన్యంలో ప్రవేశిస్తాం. జాగ్రత్త, విభీషణుని దృష్టికి దూరముగా ఉండండి.
అసురులు అసురుల మాయను కనిపెట్టగలరు. పట్టుబడతావు. చిత్తం మహారాజా. అకంపన, ప్రహస్త, మహాపార్శ్వ, మీరీ విషయమును చాలా జాగ్రత్తగా వినండి. నగర ప్రజలలో ఏ విధమైన భయము కలుగకూడదు. శత్రువులు నగరద్వారము చెంతకు చేరినను ప్రజలలో ఆందోళన కలుగరాదు. వారి దృష్టిని మరోవైపునకు మళ్లించవలెను. వారి దినచర్యలకు ఎట్టి ఆటంకము రాకూడదు. దానివల్ల ఆందోళనకు గురికారు, భీతి చెందరు. తమ ఆజ్ఞ మహారాజా. ఏమిది చిత్రముగనున్నది? మేఘము లేకుండా మెరుపెలా మెరసినది, అదియు దక్షిణ దిశ నుండి. ఇందులో ఏదో మర్మమున్నది. అనుజ్ఞ ఇస్తే ఆ మర్మాన్ని నేను విశదీకరిస్తాను. ఈ మాయామయమైన ప్రదేశం గురించి తమకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది లంకేశ్వర? వాస్తవమునకు ఈ కాంతి చంద్రునిది కాదు, అలానే ఆ మెరుపు మేఘానిది కాదు. మరైతే ఏమిటిది? త్రికూట పర్వత శిఖరముపై రావణాసురుని విలాసమందిరమున్నది. ఆ మందిర ప్రాంగణములో రావణాసురుడు సంగీత నృత్య కలాపాలతో ఆనందపరవశుడవుతాడు. అచట ఆసీనురాలైన రాణి మండోదరి కర్ణాభరణముల కదలికలు చంద్రకాంతిని భ్రమింపజేయుచున్నవి. మహారాజు దశకంఠుని మొకట కాంతి సింహాసన ఛత్రముపై పడి మెరుపు వంటి భ్రాంతిని కలుగుజేయుచున్నది. ఆశ్చర్యము! శత్రువు తన సైన్య బలంతో విశాల సాగరమును దాటి లంక సరిహద్దు వరకు వచ్చి చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా లంకపై దాడి జరగవచ్చు. శిరస్సుపై యుద్ధమేఘములు కమ్ముకొస్తున్నా ఆ లంకాపతి నిర్భయముగా నిశ్చింతగా ఉండి ఆటపాటలో నిమగ్నుడై ఉన్నాడా? మహా ఆశ్చర్యము! వీరవరణ్య లక్ష్మణ, ఇప్పుడక్కడ జరుగుతున్నది ఆ రావణుని రణనీతి చతురతాజాలము. ఇందులో రణనీతి చతురతీయమున్నది. దీనివల్ల ఒకటే ద్యోతకమవుతున్నది. అతనికి మేమొచ్చామన్న విషయమే తెలియదు. వానికి తెలుసు. మనం వేస్తున్న ప్రతి అడుగు మరుక్షణమే వానికి తెలిసిపోతుంది. అయితే తమరు లంకలోకి ప్రవేశించినా ఏ చింత తనకు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల శత్రువుల గుండెల్లో తన పట్ల భయం కలుగుతుంది. మరోవైపు లంకానగర ప్రజల్లో యుద్ధ భయమూ వ్యాపించదు. అందులకే అతడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నరవానరుల వంటి బలహీనమైన శత్రువులు తనకు తృణప్రాయమని, అటువంటి వారి దాడి తనకు ఎటువంటి నష్టమును కలిగించదని ఈ ప్రవర్తనలోని ఆంతర్యము. అయినప్పటికీ మనము వారిని హెచ్చరించి తీరవలసినదే. వీరుల నియమం శత్రువును అప్రమత్తం చేసి వానిపై దాడి జరపాలి. లక్ష్మణ, నా ధనుర్బాణములు తీసుకురా. ఆజ్ఞాగ్రజ. ధనుర్బాణాలతో ఏం చేస్తారు రఘుకుల శిరోమణి? ఏమీ లేదు. వారిని అప్రమత్తం చేస్తాను. నేను లంకకు చేరుకున్నానని వారికి తెలియచేస్తాను. ధన్యులు, తమరు ధన్యులు ప్రభు. హే పార్వతీపతి, హే శూలపాణి, హే మహాదేవ, రక్షించు,
రక్షించు హే శివశంభో, హే కైలాసనాథ, నా పతిని రక్షించు. ఆ కైలాసనాథుడు ఎప్పుడూ మాతోనే ఉంటాడు రాణి. ఎందులకు నీవింత అధీరురాలు వగుచున్నావు? కారణం అడుగుతున్నారా స్వామి? ఎంతకంటే భయంకరమైన అపశకునం ఇంకేమున్నది? మేఘము లేదు, మెరుపు లేదు, గాలి లేదు, వర్షము లేదు. శ్రీరాముని శిబిరము నుండి మండోదరి, నీవు కూడా మా వైరిని శ్రీ అని సంబోధిస్తావా? క్షమించండి నాథ. శత్రువుల శిబిరము నుండే జంఝామారుతము వలె వచ్చినది. తమ వినోద కలాపములను భగ్నము చేయుచు నా కర్ణాభరణమును త్రుంచి తమ శిరస్సు నుండి ఈ మకుటమును పడవేసినది. అయినను తమరు ఏమీయూ కాలేదనుచున్నారు. ఓసి వెర్రిదానా, మా శిరస్సు రాలిపడినను తిరిగి ఉద్భవించుట నిశ్చయము. మగుటము రాలిపడినంత మాత్రమున ఏమి జరుగును? తమరెంత పరిహాసంగానైనా చెప్పండి స్వామి, కానీ నేను తమ ధర్మపత్నిని. తమ మంచి చెడు ప్రతి ఒక్క కర్మలోనూ సమాన భాగం ఉన్నదానను. నా విన్నపాన్ని స్వీకరించండి. ఈ శకునం మంచిది కాదు. రఘునాథునితో వైరమును విడిచిపెట్టండి నాథ. మాయాసురుని పుత్రికవు, రుద్రవీణాగానం చేసి అసదృశ హస్తాలతో కైలాసగిరినే పెకలించిన మహాభక్తుడు రావణుని పట్టమహిషివి ఇంతటి సాధారణ విషయమునకు భయపడుటయ్యా? రాముడు మాయాపతికే తన మాయా ప్రతాపాన్ని చూపిస్తున్నాడా? ఇది మాయ కాదు మహాప్రభు, అది ఖచ్చితంగా రామబాణమే. అది బాణమైనంత మాత్రమున ఏమైనది? ఈ లంకాధీసుని బల పరాక్రమముల గురించి తెలియక తానే బలవంతుడు అనుకొనుచున్నాడు. ఇంకా అతను ఈ దశాననుని చంద్రహాస ఖడ్గ ప్రతాపము చూడలేదు. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, ఇంద్రుని వజ్రాయుధము, మాయాశూలమును ఎదుర్కొనలేడు. మా మగుటమును మా శిరస్సుపై నుంచు. హే మహాదేవా, అనంతకాలము లంకేశ్వరుని శిరస్సుపై ఈ మకుటం శోభిస్తూ ఉండాలి. ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టంగా ఉన్నది. సారణ, నా ఊహ నిజమైనది. ఈ వ్యూహరచన పటిష్టంగా ఉన్నది. ఏ వైపు నుంచి దాడి చేసినా మనం విజయం సాధించట కష్టం. సూక, నేడే దండయాత్ర చేయరాదని నువ్వు సభలో ఇచ్చిన సలహా ఎంత ముందు చూపుతో కూడినది. నేను ఆశ్చర్యపోయాను సారణ. మన సైన్యం ఆవేశంతో దాడి జరిపి ఉంటే మన తొలి ప్రయత్నంలోనే ఓడిపోయేవాళ్ళం. అతి స్వల్ప వ్యవధిలో మనకు కావలసిన సమాచారం సేకరించాం. ఇప్పుడు మనం రామలక్ష్మణుల రక్షణ ఎటువంటిదో అది చూచి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి. విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది. మీ గుట్టు బయటపడింది సూకసారంలారా. మాయతో వానర సైనికుల వలె రూపు ధరించిన ఈ విభీషణుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టిపెట్టండి, నిజ రూపాలు ధరించండి. పట్టుకోండి వేళని. శ్రీరామచంద్రుని శిబిరంలోకి తీసుకురండి. అక్కడే వీరిద్దరికీ తగిన శిక్ష నిర్ణయించబడుతుంది.
తమ ఆజ్ఞను శిరసావహిస్తాం ప్రభు. శ్రీరామచంద్రునికి జయము.